ఆనాటి కన్నడ మాస్ హీరో ఈనాటి తెలుగు మాస్ హీరో ఒకే ఫ్రేమ్ లో కనపడితే ఎలా ఉంటదో తెలుసా? అది కూడా ఒక మట్టి మాస్ సినిమాలో కనపడితే ఎలా ఉంటదో తెలుసా? అది తెలియాలంటే RC16 సినిమా వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇంతకి మ్యాటర్ ఏంటంటే రేపటి నుంచి RC16 కొత్త స్కెడ్యూల్ అయితే హైదరాబాద్ లో అయితే మొదలవబోతుంది. అదేంటి మన ఢిల్లీలో జరుగుతుందని చెప్పావు గానీ మీకైతే డౌట్ అయితే రావచ్చు. ఎటువంటి కంగారు అయితే పడకండి. హైదరాబాద్ లో అయిన తర్వాత ఢిల్లీకి అయితే వీళ్ళైతే వెళ్తారు. అయితే ఈ స్కెడ్యూల్ లోకి మన కరునాడ చక్రవర్తి శివన్న గారు అయితే జాయిన్ అవ్వబోతున్నారు. ఆయన పాత్రకి సంబంధించిన టెస్ట్ లుక్ ఏదైతే ఉందో అదైతే నిన్న బెంగళూరులో అయితే జరిగింది. రేపు ఆల్ సెట్ అనమాట షూట్ స్టార్ట్ అవడానికి. రేపు జరగబోయే స్కెడ్యూల్ లో మన రామ్ చరణ్ గారు, శివన్న గారు, ఇంకా హీరోయిన్ జాన్వీ కపూర్, ఇంకా సినిమాలోని మెయిన్ కాస్ట్ కూడా పాల్గొనబోతున్నారు. చాలా మంది అయితే అడుగుతున్నారు అసలు ఈ సినిమాకి ఎన్ని స్కెడ్యూల్స్ ఉన్నాయని. అన్ని ఇన్ని కాదు గాని 2025 సెప్టెంబర్ 30 లేకపోతే అక్టోబర్ 30న సినిమా రిలీజ్ చేసే విధంగా వీళ్ళైతే స్కెడ్యూల్స్ అయితే వేసుకుని షూటింగ్ అయితే చేస్తున్నారు. కాబట్టి వీలైనంత త్వరగా సినిమా మన ముందుకైతే రాబోతుంది. ఇంకా ఈ మధ్య వస్తున్న రూమర్ ఏంటంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు RC16 లో క్యామియో రోల్ చేస్తున్నారని చాలా అంటే చాలా వార్తలు అయితే వస్తున్నాయి. కాకపోతే ఆ వార్తల్లో ఎటువంటి నిజం అయితే లేదనమాట. ఇప్పటి వరకు రామ్ చరణ్ గారు ఇంకా ఒక ఇంపార్టెంట్ రోల్ లో శివన్న గారు మాత్రమే RC16 లో అయితే ఉన్నారు. చిరంజీవి గారు కావచ్చు లేకపోతే వేరే హీరో ఎవరో కూడా RC16 లో అయితే లేరు. ఇంకా AR రెహమాన్ గారు RC16 లో ఒక పాట కోసం తన గాత్రాన్ని విప్పారనే న్యూస్ అయితే వినపడుతుంది. కానీ సాంగ్స్ గురించి మాట్లాడుకుంటాం ఇప్పుడైతే చాలా ఎర్లీ కాబట్టి మనం అయితే తర్వాత అయితే మాట్లాడుకుందాం. సరే మరి రేపటి నుంచి అయితే షూట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ స్కెడ్యూల్ అయిన తర్వాత మన ఏపీలోని కాకినాడలోని ఉప్పాడ బీచ్ లో అయితే షూటింగ్ అయితే ప్లాన్ చేస్తున్నారంట. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఇంకా ఈ సినిమా నుండి ఎటువంటి అప్డేట్స్ వస్తాయో. అలాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.